హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ బైట్స్. ఇవాళ టేస్టీ బైట్స్లో వంటలు కాదండి, ఒక వ్లాగ్ రాబోతుంది. అది దేనికోసమో చూసేసేయండి. మా కాలేజ్లో శ్రీశైలం ట్రిప్ పెట్టారండి. ఆ ట్రిప్లో మా ఫ్రెండ్స్తో మేము చేసిన హంగామా, ఎంజాయ్మెంట్ ప్రతిదీ నేను మీకు చూపించేస్తాను. సో రేపటి కోసం జస్ట్ వెయిట్. The next day. సో ఫైనల్లీ ట్రిప్కి అయితే నేను ఇలా ఫుల్ బందోబస్తుగా రెడీ అయ్యాను విత్ మై బ్యాగ్ అండ్ మొత్తం కూడా. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి స్వెటర్ వేసుకొని కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వీడియో తీయడానికి కుదురుతుందో లేదో చూసుకుంటాను. ఓకే, అయితే వెళ్ళాల్సి వచ్చిన టైం ఏంటి. బాయ్. అందరం బస్ ఎక్కేసి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు సెటిల్డ్గా కూర్చున్నాం. వచ్చిన టీచర్స్ అందరినీ పలకరించాము అండ్ మొత్తానికి మా ప్లేసెస్లో మేము సెటిల్డ్గా కూర్చున్నాము. బస్ అయితే ఎక్కాము. చాలా చాలా గోలగోలగా ఉంది. తినే మా క్లాస్మేట్ అన్నమాట. హాయ్ చెప్పు. హాయ్. సో బస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఓకే, ఇదే మా కాలేజ్. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి జరగాలి అంటే మనం వినాయకుడిని లేదంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాం కదా. అలాగే మేము కూడా సెంటిమెంటల్గా వెళ్ళే ముందు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. సో అన్నీ మంచిగా జరగాలి, అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అవర్ బస్. ఇదే మా బస్. ఇప్పుడు అసలు సిస్లైన హంగామా షురు. బస్సులో పాటలు పెట్టి రెచ్చిపోయాం. అసలు దొరికిందే ఛాన్స్ అన్నట్టు మిస్సుల చేత డ్యాన్స్లు ఇచ్చాం. మేము కూడా బాగా ఎగిరామన్నమాట. అండ్ మార్నింగ్ వ్యూ చాలా చాలా బాగుంది. మంచు పడుతూ ఎంతో బాగుందో చూడ. అలా మొత్తానికి అందరం బాగా ఓపిక అయిపోయినంత వరకు ఎగిరాము. ఇంకా ఫైనల్గా ఇంకా కూర్చున్నాం. ఆకలి కడుపులో మామూలుగా ఆకలి వేయట్లేదు. ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి త్రిపురాంతకంలో ఆగామన్నమాట. త్రిపురాంతకంలో టిఫిన్ చేస్తున్నాం. ఆ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చక్కగా పొలాలన్నీ గ్రీన్గా చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ కనిపించే త్రిపురాంతకం శివుడి గుడి అండ్ ఇక్కడ మొత్తం వాగు అన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడ్డానికి. ప్లేస్ నిజంగా ఫ్రెండ్స్తో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా అంత ఎంజాయ్ చేయలేమన్నమాట ఏ ట్రిప్ అయినా. ఇదేంటంటే రెండు కొండల మధ్యలో నుంచి మనం ఒక రోడ్ ఉంటుంది త్రిపురాంతకం అయిపోయిన తర్వాత. అదనమాట ఎంత బాగుందో. అసలు నేచర్ అనేది ఎంత మిరాకిల్ అంటే చాలా చాలా బాగుంటుంది కదా నేచర్. ఫైనల్లీ మేము శ్రీశైలం ఘాట్ రోడ్ ఎక్కామన్నమాట. అసలు వ్యూ చూస్తుంటే గూస్ బంప్స్ తప్ప ఇంకేం లేవు. ఎంత బాగుందంటే వ్యూ. ఆ వ్యూ చూసినప్పుడల్లా ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా గ్రీన్గా ఎంత బాగుందో. ఫైనల్లీ దర్శనం చేసుకున్నాం. ఫోన్స్ అలో లేవు కాబట్టి నేను అవేం చూపించలేకపోయాను హడావిడిగా. అండ్ ఇంకా తర్వాత షాపింగ్ చేసుకోమని ఇంకా మమ్మల్ని వదిలేశారు. ఇంకా మేము ఆగుతామా, మా ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేసాము. ఇంట్లో ఫ్యామిలీ కోసం మా కోసం షాపింగ్ బాగా చేసాము. అండ్ అక్కడ అన్ని రకాలు అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట. అని మనం కొనాలి, గుర్తుగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటైనా కొనండి. నేను వెళ్ళిన ప్రతి ట్రిప్లో ఏదో ఒకటి కొంటానన్నమాట, నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఇంకా అన్ని షాప్స్ ఇలా చూసుకుంటూ వచ్చేసాము. టిఫిన్ చేసేసాము. నేను మధ్యాహ్నం అన్నం బదులు టిఫిన్ తినేసి కొంచెం సేపు అలా ఆడుకున్నాం అనమాట. ఇంకా తర్వాత రోప్ వేకి మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరితో కలిసి వెళ్ళాను. అక్కడ ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళామో చివరికి ఏం జరిగిందో తర్వాత మీకే అర్థమవుతుంది. సో రోప్ వే చూడండి ఎంత బాగుందో. కింద దీన్ని పాతాళ గంగా అని కూడా పిలుస్తారంట. చూడడానికి చాలా భయంకరంగా ఉంది కానీ ఎంత బాగుందంటే వావ్, సూపర్ ఉందన్నమాట. సో ఇంతకీ ఏం జరిగింది అని చెప్తానని చెప్పాను కదా, వినండి ఏం జరిగిందో మీరే. మేము రోప్ వే అని బయలుదేరాం కానీ అది సక్సెస్ఫుల్గా ఫ్లాప్ అయింది. ఇప్పుడైతే డ్యామ్ దగ్గరికి అండ్ ఆల్సో పాతాళ గంగా, పాలధార, పంచదార అక్కడికి వెళ్తున్నాం అనమాట.
సో చెప్పాను కదా పాతాళగంగ కాదు పాలధార పంచదార అది ఇదని. జస్ట్ పాలధార పంచదారకు మాత్రమే వెళ్ళాం మేము, ఇంకా దేనికి వెళ్ళలేదన్నమాట. టైం సరిపోలేదు మాకు అప్పటికే. ఇంకా లంచ్ చేయడానికని మేము త్రిప్రాంతకం దగ్గరే నలభీమ వనం అనే ఒక రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి తిన్నాం పన్నీర్ బిర్యానీ. యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. సో మా ఫ్రెండ్స్తో మేము చేసిన హంగామా అదంతా మీకు ఫొటోస్ చూపిస్తాను, చూసేసేయండి.